ఇండియా వెళ్తా అని తెలుసు సెమీఫైనల్స్ కి ఎట్లయినా, కాకపోతే కొంచెం భయపెట్టించిండే బెతల్ గాడు. ఎంతైనా ఆర్సీబీ బ్లడ్ ఓకే, కాకపోతే ఇండియా ఫైనల్స్ అంటే మా పులి కొడతాడు అభిషేక్ శర్మ. చూసుకుంటే కొన్ని మ్యాచ్ నుంచి సరిగ్గా ఆడతలేడు అంతే, ఇట్లా ఉండదు, నెక్స్ట్ ఇట్లా ఉంటది, డిప్ ఉండదు, గెలిపిస్తారు. మందే కప్ అయితే మందే. నిన్న మ్యాచ్ టెన్షన్ అయిందా? నిన్న మ్యాచ్ టెన్షన్ అయింది, మా పులి కొట్టినట్టు 9 runs తోటే గెలిచారు అయితే చెప్పాలంటే. సంజు శాంసన్ 2 మ్యాచ్ల నుంచి చాలా మంచి ఫామ్ లోకి వచ్చాడు. సంజు శాంసన్ బాగా వచ్చిండు, కరెక్ట్ టైంకి వచ్చిండు, అది కొంచెం బెనిఫిట్ అయింది. సో బుమ్రా బౌలింగ్ బుమ్రా బౌలింగ్ డైమండ్. 4 overs ఎటు మనదే, వికెట్లన్నా రావు, వికెట్లన్నా వస్తాయి, లేకపోతే రన్స్ అన్నా పోవు. మన లాస్ట్ మూమెంట్ లో హార్దిక్ కూడా బాగా వికెట్ తీశాడు. అవునవును, పిన్ పాయింట్ యార్కర్స్, ఆల్ గుడ్. సో ఫైనల్ మ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ఇండియా గెలుస్తుంది అని ఉంది. కాకపోతే ఒకటే నాకు కన్ను అదిరేది ఏంటంటే స్టేడియం ఒకటే. ఆ స్టేడియం ఏదైనా మారిస్తే బాగుంటుండే, కళ్ళు మూసుకొని చూడొచ్చు. స్టేడియం వల్ల ఒకటే చిన్న అటు ఇటు అని ఉంది. సో ఎందుకంటే న్యూజిలాండ్ ఒక రివెంజ్ అయితే ఉంది మన వరల్డ్ కప్ లాస్ట్ టైం చూసుకుంటే. న్యూజిలాండ్ రివెంజ్ ఉంది, కాకపోతే న్యూజిలాండ్ చూస్తే ఎందుకు వాళ్ళు కూడా గెలవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు గెలిచినా కూడా నడుస్తుంది, కాకపోతే మనం గెలుస్తాం. గేన్ మామ మనోడే, అందరు మనోడే. సో ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తో గెలవాలంటే మన దాంట్లో ఎవరు బాగా ఆడితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది? ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ అయితే ఓపెనర్స్ ఇద్దరు, పవర్ ప్లే మెయిన్, పవర్ ప్లేలో కొట్టాలి మంచిగా. దాని తర్వాత ఫినిషింగ్ శివం దుబే, హార్దిక్ పాండ్యా. మంచి స్కోర్ వచ్చింది అనుకో, బౌలింగ్ కొంచెం లూజ్ చేసినా నడుస్తుంది. బుమ్రా 4 overs ఎక్కడికి పోవు, స్పిన్నర్స్ అక్షర్ పటేల్ 4 overs ఎటు పోవు, వికెట్స్ అయితే వస్తాయి, కాకపోతే స్కోర్ ఒకటి ఉండాలి. సో వాళ్ళ దాంట్లో చూసుకుంటే కూడా పిన్నెలను మొన్ననే 33 balls సెంచరీ కొట్టడం జరిగింది. అది బీభత్సం, దారుణం. అది ఇంత ఉంటుంది, చెయ్యి కొడితే వెళ్ళిపోతుంది, టూ మచ్ అది. అలా కొట్టొద్దని కోరుకుంటున్నా. అదైతే సింపుల్ అన్న, ఏం లేదు, మన ఎట్లానా ఇండియానే రాసి పెట్టుంది, కప్పు పంపించేసి అంటున్నా నేను. ఎట్లానా ఆడ ఫినాలే ఉండని ఎవరైనా ఉండని, మనకు బుమ్రా ఉన్నాడు, యార్కర్ వేస్తే కథ మిడిల్ స్టంప్ ఎగరాల్సిందే. అర్జున్ రెడ్డి వాడు కప్పు తీసుకుపోయినట్టు అంతే, ఖాళీ ఫినాలని పిలిచి ఇట్లా చూపించాలి అంతే తప్ప ఏం లేదు ఆడ. ఎట్లానా మనకి సంజు శాంసంగ్ ఉన్నాడు, భయ ఒకసారి హిట్టింగ్ స్టార్ట్ చేస్తే ఆపోనెంట్లు కూడా షేక్ అయిపోవాలా. అభిషేక్ కూడా ఫామ్ లోకి వస్తే బాగుంటది ఈ మ్యాచ్. పులి వేటకు సిద్ధమవుతుంది అన్న, సింపుల్ చెప్తున్నా. పులి వస్తుంది ఇప్పుడు, ఎట్లా ఆకలి ఉంది, ఫైనల్ లో కొడుతుంది, అందరు మూసుకొని కూర్చోవాలి. అన్ని మ్యాచ్లు కొట్టకుండా ఫైనల్ ఒక దాంట్లో కొడితే వచ్చినట్టే కదా. ఓ 50 runs, 16 balls 50 runs కొట్టినా మళ్ళీ వచ్చినట్టే ఫామ్ కి, అంతే. అవన్నీ చూడరు, 0 డక్అవుట్స్ అన్నీ చూడరు. సో ఈ వరల్డ్ కప్ సీజన్ మొత్తం చూసుకుంటే ఇండియాలో ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు, ది బెస్ట్ బౌలర్ ఎవరు? ది బెస్ట్ బ్యాట్స్మెన్ సంజు శాంసంగ్, బౌలర్ బుమ్రానే. ముందు వరుణ్ చక్రవర్తికి ఇస్తుండే కానీ లాస్ట్ మ్యాచ్ 64 runs ఇచ్చిండు. అవును, కాబట్టి కొంచెం క్రూషల్ ఇక్కడ బేతేలు కొట్టిందే కదా, మామూలు. ఆర్సీబీ ప్లేట్ ఏడకపోయినా విరాట్ కోహ్లీ ఇచ్చిండు కానీ చాలా మంచి ఆడు, ప్రతి షాట్ సెంచరీ అయితే పడుతుండే. కొట్టాలి అనుకున్నా కానీ మన తరఫున కొట్టొద్దా, మనం ఆపోజిట్ ఉన్నప్పుడు కొట్టాలి అనుకోలేదు. బ్రో నైట్ మ్యాచ్ చూసారా? ఎలా అనిపించింది? సూపర్. ఫైనల్ వరకు అసలు లాస్ట్ ఓవర్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం వస్తాను అసలు. కానీ అసలు బెదల్ కొట్టింది మాత్రం అసలు మర్చిపోలేదు. సో ఇండియా బ్యాటింగ్ అయిపోగానే ఏమనుకున్నారు? వాళ్ళ బ్యాటింగ్ చూసినప్పుడు ఏమనిపించింది? 250 అంటే వాళ్ళు అసలు వస్తారో రారో అని ఎక్స్పెక్ట్, అసలు అంత దూరం వస్తారో అనుకోలేదు. బట్ వన్స్ బెతల్ బ్యాటింగ్ చూసినాక మాత్రం అసలు నైట్ మేర్ అది. సో మనం గెలవడానికి నిన్న రీజన్ ఎవరు అనుకుంటున్నారు? నేను పర్టికులర్ అయితే సంజు శాంసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బూమ్రా మాత్రం లాస్ట్ ఓవర్స్ మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్ వేసి. డెత్ ఓవర్స్ లో బూమ్రా ఎప్పుడు యాజ్ యూజువల్ గా తన క్రెడిబిలిటీ చూపించాడు. సో ఇప్పటి వరకు ఆడిన సీజన్ లో ఎవరు బాగా ఆడారు, మీకు ఎవరంటే ఇష్టం? సంజు శాంసన్ బాగా ఆడాడు, అభిషేక్ శర్మ అంటే ఇష్టం. అభిషేక్ శర్మ లేడు కదా, ఫైనల్ లో కంబ్యాక్ ఇస్తాడా? ఇస్తాడు, వేరే లెవెల్. సెంచరీయా? ఎన్ని బాల్స్ కి 40. ఓకే, ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్ తో ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియా అంటే ఎప్పుడు ఒక రివెంజ్ లెక్కనే ఉంటుంది ఇద్దరు. 2019. సో ఎట్లా అనిపిస్తుంది? న్యూజిలాండ్ వచ్చేసి వాళ్ళు మాత్రం ఫైనల్కి సెమీస్కి వస్తే మాత్రం వాళ్ళు అస్సలు వదిలేరు మ్యాచెస్. ఖచ్చితంగా టఫ్ అయితే వస్తాయి మ్యాచ్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు టఫ్. సో నెక్స్ట్ మాత్రం సండే మాత్రం హారబుల్ అవ్వబోతుంది, ఏదైనా అవ్వచ్చు.
ఓకే, సో అభిషేక్ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. అవును. మ్యాచ్ చూసావా? చూసావు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది, ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ ఉందా? స్టార్టింగ్ నుంచి చూసావా? ఇండియా 250 కొట్టంగానే అసలు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, పక్క గెలిచింది అనుకున్నా. తెలుస్తుంది అనుకో. మరి వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బెత్తలుగా చెప్పాము. అంత భయపెట్టాడా? మరి మా అంటే బౌండరీకే పోతుంది, ఎటు కొట్టినా బౌండరీకే పోతుంది అది. ఒక ఆట ఆడుకున్నాడు వరుణ్ చక్రవర్తిని. సో మరి ఏం చెప్తావు? మరి నెక్స్ట్ ఫైనల్ రాబోతుంది. ఫైనల్ అభిషేక్ ఒక్కడు మంచిగా ఆడితే గెలుస్తుంది. అభిషేక్ మీద అందరూ హోప్స్ అన్ని. ఎందుకు? ఏమో ఇక హిట్టింగ్ మంచిగా ఆడతాడు, ఒక గట్టి నిలబడితే గెలుస్తుంది. ఓకే, సో నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు? బ్యాట్స్మెన్ ధోని. ఇప్పుడు ఈ సీజన్లో అంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా. బౌలర్ ఎవరు? బుమ్రా. సో మొత్తానికి ఇప్పుడు న్యూజిలాండ్ మీద ఫైనల్ రాబోతుంది కదా. సో ఎవరు ఫామ్లోకి వస్తే ఎవరు ఇంకా ఎవరి వల్ల గెలిచింది అనుకుంటున్నారు? అభిషేక్ మీదే హోప్స్ అన్ని. అంతేనా? సరే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. బ్రో, క్రికెట్ చూసావా నిన్న? చూసినా అన్న, ఎలా అనిపించింది? ఫుల్ మస్తు హ్యాపీ అనిపించింది అన్న. చూసేటప్పుడు హ్యాపీ అనిపించిందా? గెలిచిన తర్వాత హ్యాపీ? గెలిచిన తర్వాత హ్యాపీ అనిపించింది అన్న. చూసేటప్పుడు ఫుల్ టెన్షన్ ఉండే. బేతల్ మంచిగా ఆడిండు, సంజు శాంసన్ మంచిగా ఆడిండు. నిన్న నైట్ మస్తు అందరిని టార్గెట్ చేసిండు అన్నాక రన్అట్ అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఛాన్స్ ఉండేది ఇంగ్లాండ్కి కూడా. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ క్యాచ్ అక్షర్ పటేల్ కూడా మంచిగానే పట్టిండు. హార్దిక్ పాండ్యా రన్అట్ చేసిండు కాబట్టి ఇక ఆ రన్అట్ మెయిన్ బ్రో. గేమ్ చేంజ్ అయింది అక్కడ. బుమ్రా నిన్న ఎవరి వల్ల గెలిచింది అనుకున్నాం అసలు మ్యాచ్? సంజు శాంసన్ ఇంకా బుమ్రా వల్ల. ఓకే, సంజు శాంసన్ ఆ నాక్ ఆడకపోతే అంత స్కోర్ వచ్చేది కాదు. మళ్ళీ బుమ్రా కూడా క్రూషియల్ ఓవర్స్ మంచిగా డాట్ బాల్స్ ఇచ్చిండు, తక్కువ రన్స్ ఇచ్చిండు, ఎకానమీలో బౌలింగ్ వేసిండు. సో ఇప్పుడు ఇంకో రాబోయే ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్లో మన వాళ్ళు ఎవరు ఫామ్ లోకి రావాలి, ఎవరు బాగా చూపించుకోవాలి? మెయిన్గా అభిషేక్ శర్మ బ్రో. అభిషేక్ శర్మ ఆడితే ఇంకా మనకి ఇంకా ఏ లోటు ఉండదు. అభిషేక్ శర్మ ఒకటి వస్తాడంటే ఫామ్ లోకి. ఎన్ని ఛాన్సులు ఇచ్చారు, ఇప్పటికి రాలేదు. ఫైనల్లో రావచ్చు బ్రో. విరాట్ కోహ్లీ కూడా పోయిన 2024లో ఫైనల్లో ఆడిండు. ఇట్లా జరగచ్చు. యాక్చువల్లీ వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడతారు, అక్కడ కొంచెం మిస్టేక్ అవుతుంది, జస్ట్ మిస్ వికెట్ పోతుంది. అవునండి. సో ఎట్లా డిఫెన్స్ ఆడి అటాక్ చేయాలంటావా, లేకపోతే డైరెక్ట్గా అటాక్ వెళ్ళిపోవాలంటావా? ఇక పిచ్ని బట్టి అది స్కోర్, ఒకవేళ చేసింగ్ చేస్తున్నామా లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నామా దాన్ని బట్టి ఇంటెంట్ అని ఉండాలి. చేసింగ్ చేస్తే మనకి స్కోర్ తెలిసిపోతుంది కాబట్టి దాని విధంగా ఆడచ్చు. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసి అగ్రెసివ్గా ఆడాలి. సో నీకు ఎవరంటే ఇష్టం బ్యాట్స్మెన్? నాకు హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం, ఆల్రౌండర్. ఓకే, బౌలింగ్ బుమ్రానే అందరికి.